ఎన్నో అందాలు ఉంటాయి, కంటికి నచ్చేవి, ఇంపైనవి కూడా. దేవుడు చెప్తా ఉంటాడు, ఆ అందానికి ఆకర్షించబడిపోతే అమ్మా నువ్వు మరలా నా దగ్గరికి రాలేవు. ఆ అందానికి ఆకర్షించబడిపోయి వారితో వెళ్ళిపోతే తమ్ముడు నువ్వు నా దగ్గరికి రాలేవు, చాలా కష్టమైపోద్ది అని దేవుడు చెప్తూనే ఉంటాడు. అప్పటికి అపవాది ఏం చేశాడు? దీనికి తెరేసాడు. ఏవి వినబడవు, ఏవి కనబడవు. వెళ్ళిపోతూనే ఉంటాం. ఒక క్షణానికి వెళ్ళిపోయిన తర్వాత, మోసపోయిన తర్వాత చాలా బాధతో వెనక్కి వస్తాం. చాలా బాధతో జరగవలసినంత జరిగిపోయిన తర్వాత ఎంత బాధపడినా ఏంటి, కానీ ఒక్క నిరీక్షణ కలిగి ఉండు. నీ దేవుడు ఆ బాధలో కూడా నెమ్మదినిచ్చేవాడు. ఆమేన్. నీ దేవుడు అంత అపజయములో కూడా మరలా నిన్ను మెల్లమెల్లగా లేవనెత్తేవాడు. దేవునికి స్తోత్రం. అన్నీ కలిగి ఉన్న నయోమి, అన్నీ కలిగి ఉన్న రూతు ఒక్క క్షణానికి వారి జీవితాలు ఏమైపోయాయి? అడుగంటి స్థితికి వచ్చేసాయి. అడుక్కునే స్థితికి వచ్చేసాయి ఒక మాటలో చెప్పాలంటే. కానీ నిరీక్షణ కలిగి ఉన్నారు, నమ్ముకున్న దేవుని వైపు కన్నులెత్తారు, మరలా దేవుడు వారిని నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.